కృష్ణవేణి గారు, మీ అమ్మాయి పెళ్ళా? చెప్పనే లేదు. వస్తున్నానుండండి. త్రిపుర, నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను. పంతులు గారు, చెప్పండి బాబు. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రాగానే వెంటనే తాళి కట్టించేయండి. మిగతా పూజలు తర్వాత చేసుకోవచ్చు. అర్థమైందా? ముందు తాళి కట్టించేయండి. అలాగేనండి. ఓం ఐశుచ ప్రేతో భూత్వా జుహ్యాదాస్యమన్మహం శ్రేః పంచదశ సంచ శ్రీకామస్సంజవేత్ ఆనందకర్దమశ్చైవ చిక్లైతైతి విసృతాః ఋషయస్త్రయస్త్రయ పుత్రా స్వయం శ్రీదేవ దేవతాః పద్మావతి పద్మసంభవే భజశ్చ పద్మాక్షీ మేరసౌఖ్యం లభామ్యహం అశ్వదాయ చ గోదాయ ధనదాయ మహాదనే ధనం మేషతాం దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తస్రాజ విగోర్ధం. నేనేనండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీప అంకురాం. పంతులు గారు, మీరు కానివ్వండి. గంభీరావర్తనాభిస్తనభరణవిత శుభ్రవస్థోత్తరయ్య. శివగామి గారు, పెళ్లిని తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చేయాలి. ఓకేనా? తప్పకుండా చేద్దాం. అదేంటి శివగామి గారు, అమ్మాయి మొహానికి ముసుగేసుకుని కూర్చుంది? అసలు అక్కడ ఉన్నది త్రిపురేనా? త్రిపుర, మనం ఇక్కడ ఉండడం మంచిదిలే. పద వెళ్దాం. లేదు బర్ని, మనం కనపడకపోతే వల్లిని ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. కాసేపు ఉందాం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,